ఈ సంవత్సరంలో కూడా చలికి ఫుట్పాత్ల మీద బాధతో ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు ఏదో సహాయం చేద్దామని ఒక ఆలోచన, సహాయం చేద్దామని, వారికి మనకి దేవుడిచ్చిన దాంట్లో కొంత సహాయం చేద్దామని అనుకొని చాలాసార్లు నేను ప్రయత్నం చేశాను. కానీ కొంత వారికి చేసే అంత స్తోమత కూడా లేక చాలా సందర్భాల్లో వెనకకు వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుని కృప మొన్నటి దినాన దేవుడిచ్చిన ఆ కొంత ఆర్థికమైన సహాయంతో కొనుక్కొని వారికి దుప్పట్లను కొనుక్కొని తీసుకొని రావడం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఇంకా మరలా పంచడానికి వెళ్తూ ఉన్నాం. అలా పంచడానికి వెళ్తూ ఉండగా అక్కడ ఎక్కడున్నారబ్బా ఎవరైనా ఉన్నారా అని చూస్తే వరుసగా బ్యాచ్ కూర్చుంది. పాప కప్పుకోవడానికి దుప్పలు లేవండి వాళ్ళకి. దోమలు ఒక్కొక్క కాలికి పురుగులు ఉన్నట్టున్నాయి. దోమలు ఒక్కొక్క కాలికి పురుగులు ఉన్నట్లున్నాయి. మన ఇళ్లల్లో ఒక దోమ కొడితేనే మస్కిటో బ్యాట్దా, అదేందో ఊదిపెట్టి తీసుకురా, అవి తీసుకురా అని అంటూ ఉంటాం. ఇంకా పిల్లలైతే ఏమా దోమలు కుడుతున్నాయమ్మా పట్టుకోవా అని అంటూ ఉంటారు. మరి వాళ్ళని చూస్తే నాకు తల నిండా దోమలు, కాళ్ళ నిండా దోమలు. ఆ ఫుట్పాత్ల మీద దాని మీద బండుకొని వాళ్ళు పండుకుంటే ఎంత బాధేసిందో నాకు. అయ్యో, పోయి కప్పడానికి మేము వెళ్ళాం. పాస్టర్ అమ్మ, నేను, జోనా వెళ్ళి కప్పడానికి వెళ్తే ఒక్కసారి అక్కడ ఆగాము. ఆగగానే గుంపు వచ్చారు. సరే అని అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చాము. తర్వాత ఇంకా కొంతమందికి అక్కడ ఉన్నారు కదా, కొంతమంది ఏం చేశారంటే కింద ఫ్లెక్సీలు ఉంటాయి చూడండి, రోడ్ల మీద ఫ్లెక్సీలు వేసుకుంటారు. ఆ ఫ్లెక్సీలు వేసుకున్న వాటిని వేసుకొని పైన ఏమీ లేవు, దుప్పటి లేదు, టవల్ లేదు, ఏమీ లేదు. ఆ దోమలు కొడుతూ ఉంటే అట్లనే పడుకున్నారు. ఎంత బాధేసిందంటే, అయ్యో ఇది కదా దేవుని సేవ, ఇది కదా చేసేది మనం సేవ అని అనుకొని ఇంకా ఉన్న వాళ్ళందరికీ మరలా కొన్ని దుప్పటి కప్పడానికి దేవుడు సాయం చేశాడు. చాలామంది కనపడుతుంది. కాబట్టి ఆ వేదనకరమైన సంఘటన హృదయాన్ని చలింపజేస్తూ వచ్చింది. విజయవాడ ప్రాంతాలు ఇంకా చాలా ఉంది చేసే సేవ. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మనము దేవుడు 2024లో దేవుడు మనకి 10 రూపాయలు ఇస్తే 9 రూపాయలు వాటికే ఖర్చు పెట్టును గాక. దేవుడు నాకు ఇవ్వాలా కానీ దాచిపెట్టుకోవడానికి ఏముండదు. కానీ మీరు నాకు ఏదైనా సహాయం చేస్తే, నేను ఏదైనా చేయడానికి నాకు కృప చూపించండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. అలాంటి ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేయనట్లు. కాబట్టి అలాంటి చేసేవారికి, ఇలా సహాయం చేసేవారికి కూడా ఇతరులు హెల్ప్ చేస్తే ఇంకా ప్రోత్సహించినట్లుగా మనం పరిచర్యలో పాలు పంచుకున్నట్లుగా కనబడతా ఉంటుంది. కాబట్టి ప్రభువు ఒకవేళ ఎవరికైనా ప్రేరేపణ ఇస్తే, దేవుడు ఒకవేళ సహాయం చేస్తే, అలాంటి వారు మన యొక్క పరిచర్యను చూసి సహకరిస్తే ఇంకా మనం పరిచర్య చేయొచ్చు, ఇంకా పరిచర్యలో పాలు పంచుకోవచ్చు. ఎంతోమంది రోడ్ల మీద దుప్పట్లు లేకున్నారు, బట్టలు లేకున్నారు, భోజనం తినలేకుండా ఎంతోమంది బాధపడే పరిస్థితి. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పొరుగు వారులని ప్రేమించే విధానాన్ని కలిగి ఉందాం. ఇదికే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథంలో ఏముంటుంది తెలుసా? మీరు ఉపవాసం ఉండి అన్నీ చేస్తున్నారు, ఉపవాసం ఉండి అన్నీ చేస్తున్నారు, కానీ బంధించబడిన వారిని విడిపించబడ్డము నాకు నిజమైన ఉపవాసము, ఆకలితో ఉన్న వారిని ఆదరించడం నాకు నిజమైన ఉపవాసము అని చెబుతా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనము ఆదరించే వ్యక్తులుగా ఉంటే మనం నిజంగా దేవుని ప్రేమించినట్లే, ఇతరులకు పొరుగు వారిని కూడా మనం ప్రేమించినట్లే. ప్రైజ్ ది లార్డ్.